హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఈరోజు లంచ్‌కైతే నేను తోటకూర చేశాను. నాకైతే చాలా ఇష్టమండి. అండ్ పాలకూరతో పోలిస్తే నాకు తోటకూర చాలా ఇష్టం. చిన్నప్పుడు బాగా తినేదాన్ని. అండ్ ఊర్లో మనకి అంత ఫ్రెష్‌గా దొరుకుతుంది గదా! ఇక్కడైతే అంతగా అసలు దొరకదు ఫ్రెష్‌గా. బట్ ఓకే. వీక్లీ వన్స్ అయినా నేను తోటకూర వండడానికి ట్రై చేస్తూ ఉంటా అనమాట. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ ఖచ్చితంగా తింటాను. అండ్ ఇంకొకటేందంటే నేను తోటకూర ఎందుకు తింటాను అనంటే చిన్నప్పుడు నాకు కొంచెం ఇట్లా తెల్ల మచ్చలు అది ఇది వస్తుండే అనమాట. సో, ఏంటంటే నాకనే గాదు చాలా మందికి చిన్న పిల్లలకి వైటమిన్స్ తక్కువుంటే ఇట్లా తెల్ల మచ్చలనేవి వస్తుంటాయి. సో, తోటకూర తినడం వల్ల ఏంటంటే ఆ మచ్చలనేది పోతది. సో, అందుకని జెప్పేసి పిల్లలకి ఎక్కువగా తోటకూర పెట్టండి. చాలా మంచిది. అండ్ సీజనల్‌గా దొరికినప్పుడైతే బాగా పెట్టండి ఇంకా చాలా బావుంటదనమాట. సో, ఏంటంటే చాలామంది ఆకుకూరలో టమాటా గూడా వేయకూడదంటారు. ఒక్క టమాటా వేసుకుంటే గూడా చాలా బావుంటది టేస్ట్. సో, నాకైతే అలా ఇష్టము. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ సుకన్య బార్బీ.